పాండవులు వనవాసం చేసినటువంటి గుహలు ఇక్కడ పాండవుల గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు గుర్రాల సుమన్ రెడ్డితో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. టూరిజం డెవలప్మెంట్ వారు టికెట్ ఏర్పాటు చేశారు. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్న క్రమంలో ప్రతి దగ్గరికి వెళ్ళే క్రమంలో రోడ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఏ రూటు ఎటు సైడ్ వెళ్ళాలనేది ప్రతిదీ బోర్డులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక సున్నపు గుహల టైపుగా ఉంది. ఇక్కడ అంటే పశువులు అంటే రకరకాలైనటువంటి జంతువులు సేద తీరడం కోసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇట్లా మనం కొండపైకి ఇంకా పైకి వెళ్తున్న క్రమంలో మనకు అలసట అనేది ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది తీసుకొని రావాలి ఇక్కడికి వచ్చే వారు ఎవరైనా. మళ్ళా దాంతోపాటు ఖచ్చితంగా 5-10 నిమిషాలు వచ్చి చూసి వెళ్దాం అని అంటే కుదరదు. ఎందుకంటే ఖచ్చితంగా వస్తే మినిమం గంట నుంచి వెళ్ళి 2 గంటల సమయం ఇక్కడ పడుతుంది. సుమారుగా 6 కిలోమీటర్ల పైచిలుకు అన్ని ప్రదేశాలు చూడాలి మనం అని అనుకుంటే 6 నిమిషాల పైచిలుకు పడుతుంది. ఖచ్చితంగా టైం అనేది పడుతుంది కాబట్టి చూడాలి. ఇక్కడ చూడండి, ఇది ఈ శిల్పాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి గుట్టలు సహజ సిద్ధంగా వెలిసినటువంటి, ఎవరో చెక్కినవి కాదు, ఎవరో తయారు చేసిన శిల్పులు తయారు చేసినటువంటివి కాదు. చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటాయి. నిజంగా ఈ ప్రకృతిలో వెలిసినటువంటి ఈ గుట్టలను ఇక్కడ ఏనుగు దంతం ఆకారంలో ఉంది. ఇక్కడ చూడండి, అసలు ఇన్ని రోజులు ఇంత మంచి అందాలు మనకు ఎందుకు మనం చూడలేకపోయామని బాధపడతారు. ఎందుకంటే అంత వెలకట్టలేని ప్రకృతి సంపద ఇక్కడ చాలా బాగుంది. నేను ఇప్పుడు మండు టెండర్లోనైనా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఒకసారి మీరు వచ్చి ఇక్కడ చూస్తే చాలా బాగుంటుంది. నిజంగా ఇక్కడ రకరకాలైనటువంటి ఆకారాలు, ఇక్కడ పాండవులు వనవాసం చేశారనేది ఇక్కడ మనకు ఆనవాళ్ళు అనేవి చాలా ఉన్నాయి. అంటే చెప్పడం వర్ణాతీతం, చూస్తే బాగుంటుంది. ఖచ్చితంగా సందర్శకులు ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఈ హిమాలయాల కంటే ఎత్తైన కొండలు ఇవి. నిజంగా నేను చూశాను, పైకి పోయే ప్రయత్నమే చేస్తున్నాం మేము. కాదంటే ఒక్కరు ఇద్దరు మాత్రం ఎప్పుడు రావద్దు. ఎందుకంటే కొంచెం తిరిగే క్రమంలో ఏంటంటే భయం అనేది ఏర్పడుతుంది. ఒక బ్యాచ్గా వస్తే బాగుంటుంది. ఎటు వెళ్ళాలన్నా కూడా రోడ్ అనేది ఉంటుంది, మెట్లు ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఒంటరిగా వెళ్ళే క్రమంలో ఇక్కడ ప్రధానంగా ఇది దారి పాండవులు గుహకు వెళ్ళే ప్రధాన ద్వారం. ఇక్కడ నుండే ఇప్పుడు మనం పాండవులు వనవాసం చేసిన గుహల దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ముందుగా కుంతీదేవి గుహకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కుంతీదేవి గుహ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఒక్కసారి మీరు వచ్చి చూస్తే ఇక చెప్పడం వర్ణాతీతం, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ
అవును ఎటు వెళ్ళినా కూడా మెట్లు దారి అనేది వచ్చే క్రమంలో మగవాళ్ళు మాత్రం కంపల్సరీ షూ లాంటివి వేసుకోండి, ఎందుకంటే ఎంత ప్రయాణం చేసినా కూడా కొంచెం యాక్షన్ అనేది ఇస్తుంది కాబట్టి. ఇది కుంతీదేవి గుహ, ఇంకా లోపలికి వెళ్తున్నాం చూడండి, ఇంకా బాగుంది. నేను కట్టాను ఇది. చాలా ఎత్తైన కొండలు, మనం హిమాలయాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. పైకి కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కుంతీదేవి కోనేరు ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది ఎప్పటికీ ఒక ఇంత మండు టెండర్లో కూడా మన తడి అనేది మాత్రం ఇక్కడ అవపడుతుంది. తడిలా అనేది ఉంటుంది కంపల్సరీ. ఇది కోనేరు, ఇందులో లైట్గా మాత్రమే వాటర్ అనేవి ఉన్నాయి. మనం ఇటు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కుంతీదేవి లోపలికి, అంటే దేవుడు ఉన్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రుడు గుర్రాల సుమన్ రెడ్డి పైకి వెళ్తున్నాడు. ఆ క్రమంలో చాలా అంటే చాలా బాగుంటుంది. లోపలికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదే కుంతీదేవి గుహ. కింది చూడండి ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలి పైకెక్కే క్రమంలో. చూడండి ఎంత ప్రకృతి అందాలు చూడండి. కంపల్సరీ మాత్రం వాటర్ అనేది మాత్రం లేకుండా రావద్దు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు మేము సుమారుగా 3-4 లీటర్ల వాటర్ అయిపోయింది. కుంతీదేవి వెళ్ళే ప్రయత్నం అంటే సొరిక టైప్ ఉంటుంది అన్నట్టు. లోపల దేవుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా చెప్పడం కాదు, అసలు వచ్చి చూస్తే అసలు మీరు అబ్బురపరిచే విధంగా ఉంటుంది. నేను లోపలికి వెళ్తున్నా. మా మిత్రుడు పక్కన ఉన్నాడు, లోపల దేవుడు ఉన్నాడు, అక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. ఇలా చూసుకుంటూ వెళ్తే దర్శించుకోవడం కొంచెం కింది వంగుతూ వెళ్ళాలి. ఇక్కడ పురాతనంలో రాయడం జరిగింది కదా, ఇప్పుడు పాండవులు వనవాసం చేసినటువంటి గుహల దగ్గరికి వెళ్దాం. ఇదే మన పాండవుల గుహ. పాండవులు వనవాసం చేశారు, మనం చూడవచ్చు. ఇక్కడ పాండవుల గుహ ఇది. 30,000 సంవత్సరాల క్రితం చాలా బాగుంది. ఇది రంగురంగుల పెయింట్స్ అప్పుడు వారు ఇక్కడ సహజీవనం చేసిన క్రమంలో వేసినటువంటి అందాలు చూడండి, ప్రకృతి అందాలు. ఎవరో శిల్పులు చెక్కినటువంటి కాదు, సహజ సిద్ధంగా వెలిసినటువంటి కొండలు. ఇక్కడ సొరంగం టైపు, అంటే ఇటు నుండి అటు వెళ్ళాలి. కొంచెం ఇక్కడ డేంజర్. ఆ క్రమంలో ఇక్కడ నేను వస్తున్నా, కొంచెం ఇబ్బంది అవుతుంది రావడం. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత
మేకల బండ అని ఉంటుంది. అక్కడ అతి ఎత్తైన కొండ. ఇక్కడ చూడడానికి మనం వెళ్తున్న మా మిత్రుడు సుమన్ రెడ్డి గారితో దగ్గరికి వచ్చాయి. నిజంగా ఇక్కడ వెలకట్టలేని ప్రకృతి సంపద ఉంది. నేను మేకల బండపైకి వెళ్తున్నాను. మేకల బండ చాలా ఎత్తైంది, హిమాలయ పర్వతాల కంటే ఎత్తైంది. నేను ఎక్కేటప్పుడు ఎక్కాను కానీ దిగేటప్పుడు నాకు నా వల్ల కాలే. నిజంగా ప్రామిస్గా నేను అనే భయంకరమైనటువంటి వాతావరణం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఏర్పడుతుందో. నేను కొండ పైన మేకల గుట్ట పైన ఉన్నాను. అతి ఎత్తైన కొండ ఇదే. ఈ పైకెక్కితే నీకు సినిమా మొత్తం పడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి సుమారు ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కనబడతాయి. మన కనుచూపు ఎంత దూరం అవుతుందో అంతవరకు ప్రతి విలేజ్ ఏది కానీ కనబడుతుంది. నిజంగా ఎంత చాలా బాగుంది ఇదంతా. నేను ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి అదంతా అంటే ఈ చెట్లు ఇట్లా అంతా ఆకులు రాలిపోయి ఇంకా ఎండిపోయినట్టుంది. కానీ కొండలు ఒకసారి చూడండి, నిజంగా చాలా అద్భుతం. చూడండి, ఈ వర్షాకాలంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడికి. వచ్చే క్రమంలో ఇబ్బంది అవుతుంది పైకి ఎక్కినాక దిగడం. ఇప్పుడే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. పైన నేను సుమారుగా ½ అవర్కి ఎక్కువ ఉన్నాను. మళ్ళీ ఇది ఎండాకాలం, చెమటలు వచ్చి కాళ్ళు అనేటివి జారుతున్నాయి. మినిమం ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి కిందికి సుమారు ఒక 10 తాటి చెట్ల లోతు ఉంటుంది సుమారుగా. ఏ మాత్రం మిస్టేక్ అయినా కూడా కింద పడిపోవడమే. అజాగ్రత్తగా అనేది ఉండద్దు, అసలే జాగ్రత్తగా ఉండాలి. కానీ నిజంగా ఎంత బాగుందో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి మీరు వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవరీవన్. ఇక్కడ పాండవులు మరోవైపు అంటే పాండవులు వేసుకున్నటువంటి రకరకాల బొమ్మలు వారి యొక్క ఇక్కడ కూడా పాండవులు వేసించారు. ఇది కిందికి వస్తున్న క్రమంలో ఎదురు పాండవులు అని ఇక్కడ అంటారు. ఈరోజు ఉదయం 8 గంటలకు మా మిత్రుడు ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు గుర్రాల సుమన్ రెడ్డి అన్న గారితో నేను పాండవులగుట్టకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాండవులగుట్టలో చూడదగ్గ అంటే పర్యాటక కేంద్రం కాబట్టి ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే చూడదగ్గ ప్రదేశాలు అంటే మన పాండవులు వనవాసం లాంటి అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి చూడాలి. ఎందుకంటే వెలకట్టలేని సంపద ఉన్నది ఇక్కడ. మన చాలా చూడదగ్గ అందమైన ప్రదేశం. మా సోదరుని మాటల్లో విందాం. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి పక్కన ఉన్నటువంటి పాండవుల గుట్టలో ఈరోజు పర్యటించడం జరిగింది మా మిత్రుడు అశోక్తో. ఇక్కడ పాండవులు ఏలినటువంటి వనవాసం ఏలిన అంటే ఇక్కడ వచ్చి కొన్ని రోజులు పాండవులు స్థిర నివాసం గడిపినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ పాండవుల గుట్టలో ఉన్నాయి. అదేవిధంగా గొంతమ్మ గుహలో చుచ్చుకుపోయి ఇక్కడ నెరిసినటువంటి ఆనవాళ్ళు, ఇది పాండవుల గుట్ట పైన ఉన్నటువంటి మేకల బండ, ఇట్లాంటి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ.
అతను ఏమంటారు ఆర్కిటెక్ వాళ్ళు రాక్ క్లైంబింగ్ ఆ, రాక్ రా- క్లైంబింగ్ రైట్ క్లైంబింగ్ కూడా ఉంది. కాబట్టి ఇది చూడదగ్గ ప్రదేశం. కాబట్టి పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం.